త్రీ స్టేజ్ లెర్నింగ్ ప్రాసెస్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఆర్ లెర్నర్ తప్పకుండా తెలుసుకోవాల్సిన ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్ ఫాలో అవడం వల్ల ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ గోల్స్ని రీచ్ అవ్వడానికి ఆర్ అచీవ్ చేయడానికి ఈ కాన్సెప్ట్ చాలా హెల్ప్ అవుతుంది. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్టూడెంట్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఇబ్బంది పడుతుంటారు. ఎంత చదివినా గుర్తు పెట్టుకోలేరు. ఎగ్జామ్ రాసినప్పుడు తడబడతారు. ఇలా మీ లైఫ్లో జరుగుతుంటే అలా అయితే ఈ వీడియో మీకోసమే. క్లాస్లో ఒక స్టూడెంట్ ఫస్ట్ వచ్చాడంటే ఫస్ట్ రావడానికి అతను యూజ్ చేసిన ట్రిక్స్ అండ్ స్ట్రాటజీస్ ఏంటి అని మనం కూడా తెలుసుకోవాలి. ద ఫార్ములా ఆఫ్ సక్సెస్ మీన్స్ మనం ఒక లొకేషన్కి రీచ్ అవ్వాలి అంటే రోడ్ మ్యాప్ కావాలి. రోడ్ మ్యాప్ ఉండడం వల్ల మనకు కావాల్సిన డెస్టినేషన్ త్వరగా రీచ్ అవుతాం. అలానే సక్సెస్కి కూడా ఒక ప్రాసెస్ అండ్ ఫార్ములా ఉంటాయి. అది ఫాలో అయితే లైఫ్లో తిరిగుండదు. ఎవరైతే స్టడీస్లో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటారో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవ్వచ్చు. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో త్రీ స్టేజ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. త్రీ స్టేజ్ లెర్నింగ్ ప్రాసెస్లో పాయింట్ నెంబర్ 1 ప్రీ యాక్టివిటీ అంటే చదవడానికి ముందు ఏం చేయాలి. పాయింట్ నెంబర్ 2 డ్యూరింగ్ యాక్టివిటీ చదువుతున్నప్పుడు ఏం చేయాలి. పాయింట్ నెంబర్ 3 ఆఫ్టర్ యాక్టివిటీ అంటే చదివిన తర్వాత ఏం చేయాలి. త్రీ స్టేజ్ లెర్నింగ్ ప్రాసెస్ని ఫాలో అయితే లాంగ్ లైఫ్ వరకు మనం చదివిన అన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రీ రీడింగ్ అంటే ముందు మనం చదవాలి. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు మూసుకొని ఒక కలర్ని ఇమాజిన్ చేస్తే మళ్ళీ కళ్ళు ఓపెన్ చేసిన తర్వాత సరౌండింగ్ అంతా అదే కలర్ కనిపిస్తుంది. అలానే మనం ఏదైనా చదవాలి అంటే ఆ బుక్ సిలబస్ ఆర్ కంటెంట్ ఆర్ బుక్ సమ్మరీ చదవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మనం ఏం చదువుతున్నాం, ఎలాంటి బుక్ చదువుతున్నాం అని మనం మన బ్రెయిన్కి ట్రైన్ చేస్తున్నాం. సో అకార్డింగ్లీ మన బ్రెయిన్ చదువుతున్నప్పుడు మనకి హెల్ప్ చేస్తుంది. డ్యూరింగ్ రీడింగ్ అంటే చదువుతున్నప్పుడు ఏం చేయాలి. మనకు హైలైట్ అనిపించే వర్డ్స్ని కానీ ఆర్ సెంటెన్స్ని కానీ అండర్లైన్ చేయాలి ఆర్ మార్క్ చేయాలి. ఇలా చేయడం వల్ల మన మైండ్ ఆ వర్డ్స్ని ఆర్ ఆ సెంటెన్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. ఆఫ్టర్ రీడింగ్ అంటే చదివిన తర్వాత ఏం చేయాలి. మనం చదువుకున్న పాయింట్స్ని ఒక నోట్లా ప్రిపేర్ చేయాలి ఆర్ ఒక సమ్మరీగా రెడీ చేయాలి. ఇలా చేయడం వల్ల ఎగ్జామ్ టైంలో స్ట్రెస్తో ఉండక్కర్లేదు. ఒకసారి సమ్మరీని రివైజ్ చేస్తే ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇదే త్రీ స్టేజ్ లెర్నింగ్ ఫార్ములా. ఈ ఫార్ములాతో పాటు స్టూడెంట్స్ ఆర్ లెర్నర్స్ వాళ్ళ వర్క్ని డెడికేషన్ అండ్ కమిట్మెంట్తో చేయాలి. అలాంటి ఎక్స్ట్రీమ్ కమిట్మెంట్ ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఆర్ లెర్నర్స్ గొప్పగా మారుతారు. ఇప్పటి వరకు వీడియో మీరు చూసారంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ తప్పకుండా ప్రతి ఒక్క స్టూడెంట్కి షేర్ చేయండి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రమ్ థాట్స్ ఆఫ్ థింకర్స్, దిస్ ఈస్ చింటూ సైనింగ్ ఆఫ్.